హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పండు మిరపకాయ పచ్చడి అండి. అదే అండి ఊరగాయ అండి. పండు మిరపకాయ ఊరగాయ కోసం నేను 3 కేజీల మిరపకాయలు తీసుకున్నాను. పండు మిరపకాయలు వాటికి తొడిమలు తీసేసుకొని వాటిని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాటిని తీసుకొని పక్కన పెట్టేశాక ఒక క్లాత్ తీసుకొని కొంచెం కూడా తేమ లేకుండా క్లీన్ చేసుకోవాలండి. చూడండి 3 కేజీల మిరపకాయలు తీసుకున్నాను. 3 కేజీల మిరపకాయల్లోకి 1/2 కేజీ చింతపండు, 3/4 కేజీ ఉప్పు అండి. ఎందుకంటే చింతపండు 3/4 కేజీ వేయడం వల్ల మనకి పులుపు వస్తుంది. అందుకే నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను చింతపండు. ఉప్పు మాత్రం సమానంగా ఉండాలి. ఇవన్నీ రోట్లో వేసుకొని చూపిస్తున్న విధంగా దంచుకోవాలండి. ఇలా దంచుకొని మొత్తాన్ని మిక్సీ గ్రైండర్లో వేయడం వల్ల మనకైతే టేస్ట్ బాగోదు. అందుకోసమే నేనైతే రోట్లో దంచుకుంటున్నాను. చూసారా ఎంత బాగా దంచుకున్నామో. దంచుకున్నదంతా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి నేను. కొంచెం తీసుకొని టమోటాలు సన్నగా తరుక్కొని వాటిని ఆయిల్లో వేయించుకొని కుక్ అయిపోయాక ఈ పండుమిర్చి ఊరగాయలో వేసుకొని కలిపేసుకొని ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం. సేమ్ అదే బాండిల్లో పోపు వేస్తున్నాను నేను. కొద్దిగా ఆయిల్ వేసుకొని తెల్లగడ్డ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయలేదండి. మీ ఇష్టం వేసుకోవచ్చు. నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఇలా వేసేసుకొని పోపు బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మగ్గుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి మనం అయితే. చూసారా ఎంత బాగుందో. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.